విల్సన్ గారు మీరేం చెప్తారు? ఒకటి, అసెంబ్లీకి రండి, మాట్లాడిన టైం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇచ్చిన మాకు మాట్లాడిన సమయం ఇవ్వరు, మాకు ప్రతిపక్ష హోదా లేకుండా, మాకు సమాధానం లేకుండా మేము ఎలాగొస్తామని వైసీపీ చెప్తోంది. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి కరెక్టేనా? అసలు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరగటం, వన్ సైడ్ గా జరగటం ఎంతవరకు సమంజసంగా అనిపిస్తుంది? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మొదలయ్యి ఈ రోజు వందలాది పార్లమెంట్ సభ్యుల్ని తయారు చేసుకున్నాం. కాబట్టి పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఇప్పుడు సంఖ్య ఇప్పుడు ముఖ్యంగా మీరు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కూడా ఒకటి ఇద్దరిని పెట్టుకుని కూడా వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు వాయిస్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ బీజేపీ సంబంధించి ఒకరిద్దరు పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులున్నా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదండి. ప్రజల గుడ్డి చప్పుడు మనం వినిపిస్తున్నామా లేదా, ప్రజల హక్కుల కోసం మనం మాట్లాడుతున్నామా లేదా, ఇది మాత్రమే డెమోక్రసీలో అసలైన అర్థం. అంతే తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము అంటే, ప్రతిపక్ష హోదా అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు ప్రతిపక్షమే. అవును, ప్రభుత్వానికంటే వాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి. ప్రజల గుండె చప్పుడు నువ్వు వినిపిస్తున్నావు అంటే, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, కడగళ్ళు, బాధలు, వాళ్ళకు సంబంధించిన అంశాలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ప్రతిపక్షం కిందే లెక్క. ప్రత్యేకించి ఎవరు ఏ స్థానాలు ఇవ్వరు. ఇక మిగతా అంతా నంబర్ గేమ్. కాబట్టి ఆ నంబర్ లో మనకు లేనప్పుడు పొందాగానే మనం వ్యవహరించాలి. ఇప్పుడు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, నంబర్ గేమ్, నంబర్ని బట్టే కదా సీఎం అవుతారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేసరికి కొంచెం ఒత్తిడి గురవుతున్నట్టు కనబడతాం. ఆ ఒత్తిడి అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఆయన రాకపోవడమే కాకుండా వాళ్ళ సంబంధించిన శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి రాకుండా ఆయన కట్టడి చేయడమో లేకపోతే వగేర వగేర చేయడం వల్ల ఏమవుతుందంటే డెమోక్రసీ బలహీనపడుతుంది. అదే సమయంలో ఒకటి ఫ్యాక్ట్, ఎవరు కూడా పని చేయకుండా శాలరీ తీసుకోకూడదు. ఇది ప్రజాధనము. కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని గెలిపించారు. నియోజకవర్గాన్ని బాధ్యత వహించాలి. అసెంబ్లీకి మాత్రమే కాదు, నియోజకవర్గం ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీ నియోజకవర్గంలో మనం నమ్మి ఓటేశారు. మీ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల మీద మాట్లాడినివ్వాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే, ఎస్ ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే ఆయన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆయనకుండే బాధ, ప్రపంచం బాధ సీసీలు అన్నట్టుగా ఆయన బాధ అందరికీ అనుభవించకూడదు. కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పులివెందుల్లో ఉండే సమస్యలు పులివెందుల్లో ఉంటాయి, ఎర్రగొండపాలు ఉండే సమస్య ఎర్రగొండపాలు ఉంటాయి. వాళ్ళు గెలిచిన ప్రతి ప్రాంతంలో సమస్యలు ఉంటాయి ప్రజలకు సంబంధించి. వాటి అడ్రస్ చేయడానికి అసెంబ్లీ ఒక అద్భుతమైన వేదిక. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడితే న్యాచురల్ గానే ఏమవుతుందంటే అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినప్పుడు దానికి సమాధానం అధికారులు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అదేవిధంగా దానికి సంబంధించిన అధికార యంత్రాంగం గారు చెప్పాలి. కాబట్టి ఆ విధంగా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న నుంచి అనేక సందర్భాల్లో రాబట్టుకునే వాళ్ళు ప్రజలు కూడా ఆసక్తిగా టీవీల మీద ఎందుకు కూర్చుంటారంటే, మా నియోజకవర్గ సమస్య గురించి మా ఎమ్మెల్యే మాట్లాడతారా, మా నియోజకవర్గ సమస్య గురించి ఏం జరుగుతుంది, ఏం చేసి జరుగుతుంది, వాళ్ళంతా కళలో ఒత్తులేసుకొని చూసేవాళ్ళు. అది వన్ సైడ్ గా ఉండకూడదు. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక పక్షమే ఉండకూడదు, ప్రతిపక్షంగా ఉండాలి. ప్రతిపక్షం సంఖ్యాపరంగా మీకు ఆ డిజిగ్నేషన్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వచ్చి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ చేయడం, తర్వాత నీటి సమస్య కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు సమస్య కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మాట్లాడాలి. పోనీ మీ మీద అక్రమంగా కేసులు పెట్టారన్నారు, అక్రమంగా కేసులు పెట్టారన్న విషయాన్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఉండే వేదిక మనకి అసెంబ్లీ కదా, అది చెప్పండి. లేదు దాన్ని తిప్పికొట్టడానికి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయని సంబంధిత మంత్రి, హోంమంత్రి తెలియజేస్తారు సభకి. తద్వారా ఏమవుతుందంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మనం ఇన్ని జనరేషన్స్ మనం దాటుకొని పోతుందంటే, ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ కి చైతన్యాన్ని చేసుకుంటూ సరళంగా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పనే ధోరణి వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ సిస్టమ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అసెంబ్లీకి వస్తే అనేక మేళ్లు జరుగుతాయి. ఎందుకంటే ఆయనకి ఒక అవకాశం వచ్చింది. ప్రజలు ఆయనకి 39% ప్రజలు ఓట్లు వేశారు. అంటే చాలా మంది, కోట్లాది మంది ఓట్లు వేసినట్లు లెక్క. మరి ఆ ఓటుకి సమాధానం చెప్పాల్సిన, ఎందుకంటే ఆ సంఖ్యాపరంగా 11 నియోజకవర్గాలు ఇచ్చి వచ్చేమో కానీ అధికార పక్షానికి ప్రతిపక్షాల మధ్య 11% ఓట్ బ్యాంక్ వేరియేషన్ మాత్రమే ఉంది. అంటే మిమ్మల్ని 39% ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపిక చేసుకున్నారు. మీరు ఆ నియోజకవర్గం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆ నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడచ్చు, వేరే నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడచ్చు. ప్రతిపక్ష నాయకుడికి ఆయన పులివెందుల్లో గెలిచినప్పటికి కూడా మరి అక్కడెక్కడో శ్రీకాకుళంలో ఉండే
హెచ్చరికలో ఉండే సమస్య కూడా మాట్లాడే హక్కు ఆయనకు ఉంటది. కాబట్టి అది ఒక ఆల్రెడీ వాళ్ళు advantage, ప్రతిపక్ష advantage. హోదా అంటున్నారే కానీ ఇప్పుడు ప్రతిపక్షం అంటూ వైసీపీ తప్ప ఎవరున్నారు అక్కడ ఏపీలో? అది అందరికీ తెలిసిందే. నిజంగా ప్రజా సంస్థలు వినిపించాల్సిన వాళ్ళే బయట ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఎవరుంటారు? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు కూడా ఆలోచించేది కదా. అంటే ప్రజలకు నష్టం మాత్రమే కాదు, డెమోక్రసీకి ఉండే బ్యూటీ పోతుంది. ఎస్, కానీ ఇప్పటికీ సరే మాజీ ముఖ్య జగన్మోహన్ గారు దాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత ఇతర తన సహచర ఎమ్మెల్యేలకు కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా ఇవ్వడం కూడా ఆయన ధర్మం, బాధ్యత కూడా నేను భావిస్తున్నాను. రైట్. ప్రస్తుతం కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్. నమస్తే కృష్ణవేణి గారు.